వెల్కమ్ టు ఏపీ23 న్యూస్. మనిషి ప్రయాణించే డ్రోన్ టాక్సీ. 12వ తరగతి విద్యార్థి అద్భుత ప్రతిభ. గ్వాలియర్ యువకుడు మేధాంశ్ త్రివేది విజయగాథ ప్రతిభకు వయస్సు అడ్డు కాదని మరోసారి రుజువు చేశాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 12వ తరగతి విద్యార్థి మేధాంశ్ త్రివేది చిన్నతనం నుండి సాంకేతికత పట్ల ఆసక్తి కలిగిన మేధాంశ్ కేవలం 5 ఏళ్ల పాటు కష్టపడి సాధారణ డ్రోన్ తయారీ చేసిన అతడు ఆ తర్వాత తన కలలను ఆవిష్కరించడంలో మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ డ్రోన్ టాక్సీ రూపొందించాడు. MLDT-01 అని పేరు పెట్టిన ఈ డ్రోన్ టాక్సీ అత్యంత ప్రత్యేకమైన లక్షణాలతో సకల పరిశ్రమల దృష్టిని ఆకర్షిస్తోంది. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. 80 కిలోల వరకు బరువున్న వ్యక్తిని మోయగలదు. ఇది 6 నిమిషాల పాటు నిరంతర ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. ఈ డ్రోన్ టాక్సీని తయారు చేయడానికి 3.5 లక్షలు ఖర్చయింది. 3 నెలల పాటు నిరంతర కృషి తర్వాత ఈ ప్రాజెక్టు పూర్తయింది. తయారీ వెనుక ప్రయాణం మేధాంశ్ శిక్షణ పొందిన ఇంజనీర్లు కాకుండా స్వతంత్రంగా పరిశోధన చేసి తక్కువ వయసులోనే ఇలాంటి ఆవిష్కరణలు చేయడం గొప్ప విషయంగా చెప్పుకోవాలి. డ్రోన్ టాక్సీ రూపకల్పన కోసం ఇతడు భౌతిక శాస్త్రం, ఇంజనీరింగ్ మరియు డిజిటల్ సాంకేతికతలపై అధ్యయనం చేశాడు. ప్రాజెక్టులో వివిధ భాగాలను 3D ప్రింటింగ్, బలమైన మోటార్లు, బ్యాటరీలు మరియు ప్రోగ్రామింగ్ ద్వారా తీర్చిదిద్దాడు. ప్రభావం మరియు భవిష్యత్ ఇతని ఆవిష్కరణకు ఇప్పటికే స్థానిక, జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయి. ఇది భవిష్యత్తులో వ్యక్తిగత ప్రయాణానికి సులభ మార్గం అందించడంతో పాటు ట్రాఫిక్ సమస్యల నివారణలో పెద్ద పాత్ర పోషించగలదని నిపుణులు భావిస్తున్నారు. మేధాంశ్ త్రివేది ప్రతిభ కేవలం సాంకేతికతపైనే కాకుండా యువతకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో కూడా ప్రేరణగా నిలుస్తోంది. ఇలాంటి ప్రతిభావంతుల ఆవిష్కరణలు భవిష్యత్ ఇండియాకు అభివృద్ధి దిశగా మార్గదర్శకాలు చూపుతాయి.